హలో గాయ్స్, హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీ ఛానల్. మేము మీ రుచిత అండ్ అజయ్. మీకోసం ఈరోజు మూవీ రివ్యూ తీసుకొచ్చినాం అన్నమాట. ఓ పిట్ట కథ. అయితే టాలీవుడ్ లో అనేక సినిమాలు వస్తుంటాయి. ప్రతి సినిమా హిట్ కావాలంటే అవుతుందా? కాదన్నమాట. ఆ సినిమా జనాల్లో వెళ్ళాలంటే దానికోసం ప్రచారం బోలేదంట, అంటే ఎక్కువ ప్రచారం చేయాల్సి ఉంటుంది కదా. ప్రచారం చేయాలి, మళ్ళీ ఆ సినిమా ప్రేక్షకుల్ని అంటే ఆకర్షించుకోవాలా అనే విధంగా కూడా ఉండాలన్నమాట. ఏదైతే గొప్ప స్టార్ ఉన్నారో వారితో ఈ సినిమా యొక్క ప్రచారం చేపిస్తే ఈ సినిమా ప్రేక్షకుల్లో వెళ్ళి మంచి హిట్ ని సంపాదిస్తాయని చెప్పచ్చు. అవును, అంటే ఎగ్జాంపుల్ చిరంజీవి, అల్లు అర్జున్ వీళ్ళందరూ ఉంటారుగా, వాళ్ళు వచ్చేసి అంటే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఈ సినిమా బాగుంది, దీనికి మంచి సర్టిఫికెట్ ఇస్తున్నాం అనేసి చెప్పిండ్రు అనుకో, ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఓ పిట్ట కథ సినిమాకు మన చిరంజీవి ఆడియో రిలీజ్ కు కార్యక్రమానికి హాజరయ్యాడు. అలాగే ఎన్టీఆర్ తన పోస్ట్ లో ఈ ఓ పిట్ట కథ సినిమాను అంటే పెట్టడం జరిగింది ట్విట్టర్ లో. ఇట్లా నటీనటుల వర్గం వచ్చేసి సంజయ్ రావు, విశ్వాంత్, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ గారు నటించారన్నమాట. అయితే ఈ సినిమాకు సంజయ్ రావు తన యొక్క మొదటి సినిమా అని చెప్పొచ్చు. మొదటి సినిమాతోనే ఏకదం దుమ్ము లేపేసిందని చెప్పొచ్చు అన్నమాట. సంజయ్ రావు ఎవరనుకుంటున్నారు? అసలు బ్రహ్మాజీ కొడుకు. అవును కదా. బ్రహ్మాజీని తన యొక్క కొడుకుని ఈ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేయడం జరిగింది. అయితే ఈ సినిమాలో మంచి థ్రిల్లింగ్ గా ఉంటది, మరియు రొమాంటిక్ సినిమా అనేది చెప్పచ్చు. దీనికి దర్శకుడు వచ్చేసి చందు ముద్దు. అవును కదా. సూపర్ మంచి దర్శకుడు. ఆ దర్శకుడితోనే ఈ సినిమా ఏకదం సూపర్ గా ఉంటదని మనం చెప్పేయచ్చు. ఇక స్టోరీ విషయానికి వస్తే మళ్ళీ వెంకటలక్ష్మి అనే థియేటర్ కి వీర్రాజు యజమాని. ఆ వీర్రాజుకు ఒకటే ఒక కూతురు వెంకటలక్ష్మి. ఆమెని తను ఎంతో గారాభంగా పెంచుతాడు మన వీర్రాజు. గారాభంగా పెంచడం. ఈ థియేటర్ లో ప్రభు అనే వ్యక్తి కూడా ఇందులో పని చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ప్రభుకు వెంకటలక్ష్మికి అంటే వీరిద్దరు ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మన వీర్రాజు యొక్క మేనల్లుడు చైనా నుండి తన ఇంటికి రావడం జరుగుతుంది. అప్పుడు తన మేనమామ ఉన్నాడు వీర్రాజు. ఆ వీర్రాజుని ఎలా అయినా ఒప్పించి సరే తన యొక్క కూతుర్ని తన పెళ్లి చేసుకోవాలని మన హీరో మన విలన్ అంటుంటాడు అనమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే వెంకటలక్ష్మి సినిమా థియేటర్ కి వీర్రాజు యజమాని. ఈ వీర్రాజుకి ఒక్కగానొక్క కూతురు వెంకటలక్ష్మి అన్నమాట. ఈ వెంకటలక్ష్మి తన యొక్క కూతురు. అయితే తన యొక్క కూతురు ఒక్కగానొక్క కూతురు. అయితే ఆ కూతురుని మన వీర్రాజు ఏ విధంగా పెంచి ఉండవచ్చు మనం ఊహించవచ్చు అన్నమాట. అంటే చాలా అల్లరి ముద్దుగా తన కూతురుని పెంచుతాడు. ఇదే థియేటర్ లో ప్రభు అనే వ్యక్తి పని చేయడం అనేది జరుగుతుంది. ప్రభుకు వెంకటలక్ష్మికి ఇక మ్యాచ్ ఫిక్సింగ్ అంటే పెళ్లి అంటే ప్రేమించుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. విషయం అనేటువంటిది వీర్రాజుకు తెలియదన్నమాట. ఇదే సమయంలో వీర్రాజు మేనల్లుడు చైనా నుండి రావడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా తన మరదల్ని పెళ్లి చేసుకోవాలనేసి మామతో అడగడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే అప్పుడే మన వెంకటలక్ష్మి కదా, వెంకటలక్ష్మి కనిపించకుండా పోతుంది. అసలు ఈ వెంకటలక్ష్మి ఏమైంది? ఆమెను మన క్రిష్ ఏమైనా చేసిండా, లేకుంటే మన ప్రభు ఏమైనా చేసిందా అనేటువంటిది ఈ సినిమా ద్వారా మనం చూడొచ్చు. మీరు వెండి తెర పైన చూసి అలరించండి అన్నమాట. అలాగే ఈ సినిమా యొక్క టైటిల్ ని బట్టి ఓ పిట్ట కథ ఉందిగా, ఈ టైటిల్ ఆధారంగానే సినిమా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. క్యూట్ గా ఈ సినిమా అంటే స్లోగా నెమ్మదిగా అనేది ఈ సినిమా అనేది సాగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ సినిమా చిన్నదైనప్పటికీ కూడా స్క్రీన్ ప్లే అనేది సూపర్ గా ఉంది అనేసి చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అనేటువంటిది చాలా బోరింగ్ గా ఉంది. అయితే సెకండ్ హాఫ్ ఈ సినిమాకు మంచి బలం అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ లో అంటే అంత థ్రిల్లింగ్ గా ఏం అనిపించదు, అసలు ఏం స్టోరీ అనేసి అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసి చాలా మంచిగా ఉంది సినిమా అనేసి మన ఒపీనియన్ అనేది కలుగుతుంది అన్నమాట. ఈ సినిమాలో దర్శకుడు అసలు హీరో ఎవరు, విలన్ ఎవరు అనేటువంటిది ఏదైతే ఎండ్ వరకు ఒక సీక్రెట్ గా ఉండడం జరుగుతుంది. ఇది మంచి థ్రిల్ అని చెప్పొచ్చు సినిమాలో. అవును, మళ్ళీ ఇందులో అంటే సినిమా అనేది రాహుల్ డ్రామా యాడ్ తో మొదలవుతుంది. ఈ సినిమా వెంకటలక్ష్మి ప్రభు పాత్రలతో కామెడీ సీన్ అనేది మొదలవుతుంది అన్నమాట. ఈ సినిమాలో ఇలా కామెడీ అనేది పండించడం జరిగింది. ఈ సినిమాలో కామెడీ మొత్తం అంతగా లేదు అనేసి దీనికి ఒక మైనస్ పాయింట్ అనేసి చెప్పొచ్చు అన్నమాట. సినిమా యొక్క క్రియేటివిటీ ఏదైతే ఉందో మంచి రిచ్ గా ఉందని
చెప్పొచ్చు. అలాగే అక్కడక్కడ కామెడీ అనేటువంటిది ఈ సినిమాలో లోపించింది, అయినా సినిమా పర్వాలేదని అనిపిస్తుంది. ఆ సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉంటే సినిమా చాలా హిట్ అయ్యేది అనేసి చెప్పొచ్చు అన్నమాట. అయితే ఈ సినిమాలో మన క్రిష్ మరియు మన ప్రభు ఎత్తుకెత్తు పై ఎత్తులు వేస్తుంటారు అన్నమాట. ఏదైతే క్రిష్ వేసేటువంటి ఎత్తుకు మన ప్రభు పై ఎత్తు వేస్తుంటాడు. ఈ సినిమాలో ఇది అంటే ఇది ఇద్దరి మధ్య ఎత్తుకు పై ఎత్తు వేయడం అనేటువంటిది అద్భుతంగా డైరెక్టర్ తన యొక్క రుచిని చూపెట్టారని చెప్పొచ్చు. దీంట్లో బ్రహ్మాజీ వచ్చేసి పోలీస్ ఇన్స్పెక్టర్ వేషంలో ఉండడంతో చాలా అంటే తన పరిధికి మించి చాలా బాగా నటించడం అనేది జరుగుతుందన్నమాట. నిత్యా శెట్టి కూడా ఇటు కూతురుగా మళ్ళీ ప్రేయురాలిగా మళ్ళీ బావతో మరదలుగా పాత్ర అనేసి తన సూపర్ గా యాక్టింగ్ చేసింది అనేసి చెప్పొచ్చు అన్నమాట. ఈమె హీరోని ఈ సినిమాకు ఒక ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకు సునీల్ కుమార్ సినిమా ఆటోగ్రఫీగా పనిచేశారు. దీంతో ఈ సినిమాకు మంచి అందం వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యొక్క గ్రామాల యొక్క అందాన్ని ఈ సినిమాలో తను బంధించాలని చెప్పొచ్చు. అవును, అమలాపురం దగ్గర ఉన్న పల్లెటూరుని చాలా బాగా చూపించాడు అనేసి చెప్పొచ్చు. మళ్ళీ ప్రవీణ్ లక్కరాజు దీనికి సంగీతం అందించారు. దీనికి ప్లస్ పాయింట్ అనేసి కూడా చెప్పొచ్చు. ఈ సంగీతం చాలా బాగుంది అనేసి చెప్పొచ్చు అన్నమాట. దీంట్లో 2 పాటలు కూడా చాలా సూపర్గా ఉన్నాయి అనేసి అనిపిస్తుంది నిజంగానే. అయితే ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సినిమా అని చెప్పొచ్చు. ప్రభు మరియు మన హీరోయిన్ మధ్య ఎలా లవ్ అనేటువంటి సాగిందో ఈ సినిమా ద్వారా మనం చూసి తెలుసుకోవచ్చు. భవ్య క్రియేషన్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఇక మా ముచ్చట్లది గిట్లున్నాయి. మా ముచ్చట్లు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక మళ్ళొక ముచ్చటతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.